Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas, Vijayawada, Vizag. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి కోమలి ఘటనలో క్షణానికి ఒక ట్విస్ట్ నెలకొంటుంది. తాజాగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కోమలి చనిపోవడానికి ముందు తన ప్రియుడికి ఒక మెసేజ్ పెట్టింది అండ్ అలాగే తాను చనిపోయడానికి ముందు ఒక లేఖలో కొన్ని వివరాలను పొందుపరిచింది. ఇప్పుడు ఒక వీడియో కూడా బయటికి రావడం జరిగింది. కోమలి ఇంటి వద్ద ఉన్నటువంటి ఒక వీడియో, తన ప్రియుడితో కలిసి ఉన్నటువంటి వీడియో, ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నటువంటి ఒక సీసీ కెమెరా వీడియో ఇప్పుడు బయటకు రావడం జరిగింది. ఈ బయటకు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కోమలి అదేవిధంగా అఖిల్ రెడ్డి దాంట్లో కనబడుతున్నారు. ఇంట్లోకి వచ్చినటువంటి తర్వాత ఎంతసేపటికో తెలియదు, కానీ తర్వాత వెళ్ళేటప్పుడు కోమలి అక్కడి నుంచి అంతవరకు కూడా బాగున్నట్టే కనబడుతుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినటువంటి అఖిల్ అక్కడికి బయటకు వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తూ అటే నడుచుకుంటూ వెళ్తున్నాడు. కోమలి అక్కడ గుమ్మం మీద నిలబడి టాటా చెప్తూ ఉన్నటువంటి దృశ్యాలు ఆ సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అవుతున్నాయి. అది కోమలి ఇంటి దగ్గర అని చెప్పేసి మనకు ఆ సీసీ కెమెరా విజువల్స్లో కనపడుతున్నాయి. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అఖిల్ అండ్ కోమలి వీరు ఆల్రెడీ సంవత్సరం క్రితమో లేకుంటే 6 నెలల క్రితమే వీళ్ళ ప్రేమ విఫలమైపోయి విడిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ ఆత్మహత్యకు ముందు రోజు కోమలిని అఖిల్ కలిశాడు. కోమలి తన ఇంటికి అఖిల్ని పిలిపించుకుందా, లేకుంటే చివరి ప్రయత్నంగా అఖిల్తో మాట్లాడి తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుందా తెలియదు. కానీ ఎందుకంటే తను రాసినటువంటి చివరి లేఖలో కూడా అదే చాలా స్పష్టంగా ఉన్నాయి. అఖిల్ ఎవరితో తిరిగినా ఎక్కడున్నా కూడా మరలి నా కోసమే వస్తాడు, మళ్ళీ నా వైపే తిరుగుతాడు, నా కోసమే ఎదురు చూస్తాడని చెప్పేసి అనేటువంటి ఒక భ్రమలో తను ఉంది. ఆ ఉద్దేశంతో చనిపోవడానికి ముందు రోజుగా లాస్ట్ ఆప్షన్ కింద అఖిల్ని ఇంటికి పిలిపించుకొని తనతో పాటు మాట్లాడి బుజ్జగించి తనతో పాటు ఉండేందుకు, తనను ప్రేమించేందుకు, తనతో కలిసి ఉండేందుకు ఒప్పించడం కోసమేమని ఇంటికి పిలిపించిందా? ఇంటికాడ పిలిపించి ఉన్న తర్వాత వారిద్దరి మధ్య, ఎందుకంటే పోయే వరకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేనంటే కనపడుతుంది. తను ముందు రోజు వచ్చినట్టుగా చెప్తున్నారు, అది తెలీదు కన్ఫర్మేషన్. బట్ ఇంటికి వెళ్ళేటప్పుడు విజువల్ మాత్రమే సీసీ ఫుటేజ్లో మనకు కనిపిస్తుంది. ముందు రోజు సాయంత్రం వచ్చి నెక్స్ట్ డే వెళ్ళేటువంటి వరకు కూడా ఇలాంటి వాదోపవాదాలు లేనట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు విజువల్స్ మనకు ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే వెళ్ళేటప్పుడు చాలా పాజిటివ్గానే కనపడుతుంది. కోమలి అక్కడి నుంచి బాయ్ చెప్తుంది, అఖిల్ బయటకు వచ్చి తనను చూస్తూ ప్రశాంతంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడి వరకు పులి స్టాప్ పడింది. కానీ నెక్స్ట్ డేనే కోమలి బలవన్మరణానికి పాల్పడింది. అంటే ఆల్రెడీ ముందు రోజు అఖిల్కి చెప్పేటువంటి ప్రయత్నం అంతా చేసింది, అక్కడికి ఒక ప్యాటర్న్ నడిచింది. మరలా నెక్స్ట్ డే ఏమైనా మెసేజ్లో కానీ ఫోన్లలో కానీ వీరు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో అఖిల్ కోమలి మధ్య వాదోపవాదాలు పెరిగాయా, లేకపోతే కోమలి ఇంకా ఎంత చెప్పినా అఖిల్ మారడు, ఇక అఖిల్ నాకు దక్కడనేటువంటి డిప్రెషన్లోకి వెళ్ళి ఇలాంటి నిర్ణయం తీసుకుందా? ఆ నిర్ణయంలో భాగంగానే చివరి మెసేజ్ అఖిల్కి పెట్టినట్టుగా తెలుస్తోంది. అఖిల్కి పెట్టిన తర్వాత అఖిల్ సోదరి అక్కడికి పరుగున కోమలి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. డోర్ కొట్టకపోవడంతో వెనక్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ చివరి మెసేజ్లో ఏముంది, అఖిల్కి పెట్టినటువంటి మెసేజ్లో ఏముంది అనేటువంటి విషయం తెలిస్తే కోమలి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ముందు రోజే కలిసి ఉన్నారు, ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు, కలిసి ఉన్నారు. బయటికి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నాయి. అక్కడ ఆ దృశ్యాలు చూస్తుంటే ఏదైనా గొడవ పడినట్టుగా లేదు, ప్రశాంతంగా కలిసి ఉన్నారు, ఉన్నంతసేపు ఉన్నారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. కానీ నెక్స్ట్ డేనే తను ఈ యొక్క బలవన్మరణానికి పాల్పడడం జరిగిందనంటే ఈ గ్యాప్లో ఏం జరిగింది? అఖిల్ ఆల్రెడీ గత కొన్ని నెలల క్రితమే వీళ్ళిద్దరు విడిపోయారు అన్నట్టుగా తెలుస్తుంది. కానీ మరలా కోమలి అఖిలే కావాలని చెప్పేసి అనేటువంటి ఒక మైండ్ సెట్తో ఉంది. కాబట్టి తన వైపు తిప్పుకోవడానికి ఇప్పుడు ఒకరోజు ముందు తను పిలిపించుకుందా? ఆ పిలిపించుకున్న సందర్భంలో ఆ ప్రస్తుతానికి తాత్కాలికంగా అఖిల్ సానుకూలంగా ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత తనతో మాట్లాడినప్పుడు లేకుంటే మెసేజ్ల్లో మరలా పెడముఖం పెట్టి తనను ఏమైనా అవసరం లేదని చెప్పేసి కోమలిని హత్య చేసే విధంగా ఉన్న మెసేజ్లు కానీ ఫోన్లో కానీ మాట్లాడడం జరిగిందా? ఆ కారణం చేతనే కోమలి ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడింది అనేటువంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. ఆ చివరి మెసేజ్ ఏం పెట్టిండు అనేది తెలిస్తే కోమలి మనకు అర్థమవుతుంది. సినిమా ఆల్రెడీ ఆ లెటర్లో రాసిన కొన్ని వర్డ్స్తోనే అర్థమైపోతుంది. కోమలి అఖిల్ కావాలనుకుంటున్నప్పటికీ అఖిల్ కోమలిని ఇష్టపడట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. అంటే తనే పూర్తి స్థాయిలో తనతోనే ఉండాలనేటువంటి, వేరే ఇంకా ఇతర అమ్మాయిలతోనో లేకుంటే ఇంకేతర కారణాలు ఉండొచ్చు, తన వైపు రావట్లేదనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. కానీ కోమలి ఎలాగైనా అఖిల్ తన వైపుని తిప్పుకోవాలి, అఖిల్ తనతోనే ఉండాలి, అఖిల్ ఎలాగైనా మారుతాడనేటువంటి ఇంటెన్షన్తో ఉండి అది చివరిగా ఇక కుదరట్లేదు అనుకున్నటువంటి తరుణంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ యొక్క సీసీ ఫుటేజ్ వీడియో అయితే వైరల్గా మారింది. చివరిసారిగా చనిపోవడానికి ముందు రోజు కోమలి ఇంటికి అఖిల్ రావడం జరిగింది.
ఆ సమయంలో ఎందుకు అఖిల్ వచ్చాడు, ఏం జరిగింది ఆ డే మొత్తం కూడా, ఏం మాట్లాడుకున్నారు, కోమల్ ఏం చెప్పింది, పూర్తి వివరాలు కూడా ఇప్పుడు దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది.